శ్రీ గురుభ్యో నమః. వారికి ఎప్పుడు ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా మృత్యుంజయరావు గారు, మిమ్మల్ని నేను దర్శనం చేసుకోవాలనుకుంటాను, నాకంత కొంత సమయాన్ని కేటాయించమని పెద్ద మనసులు వారు అయినప్పటికీ కూడా గురుతీరు లాంటి వారు వారి కోరగానే నేను వచ్చి వారిని దర్శనం చేసుకునేవాడిని. బహుశా మాది కలయిక మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ద్వారా వారికి దామెర్ల రామారావు గారి యొక్క స్మారక అవార్డు మా మృతీరులు రమేష్ గారు చాలా గొప్పగా వారికి చివరిక అవార్డు ఇచ్చి మచిలీపట్నం వాస్తవ్యుల సమక్షంలో అద్భుతంగా వారిని సన్మానించుకోవడం జరిగింది. అది మాకు అది చివరి యొక్క అంశంగా భావించలేదు. మరెన్నో కార్యక్రమాల్లో వారితో మమేకమయ్యి మేము కార్యరూపం దాల్చాలని ఎన్నో కలలు కన్నాం. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి వెల్టూరు పూర్ణాంత శర్మ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మహోన్నతమైన కళాకారులతో అనుబంధం ఉండేది. వీరి బొమ్మల్ని మేము చిన్నప్పుడు డ్రాయింగ్ రూపంలో అనుకరించేవాడిని. నేను హైదరాబాదు జేఎన్టీలో కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఉన్నప్పటి నుంచి మా రాజమండ్రి చిత్రకళా నికేతన్ దామెర్ల రామారావు గారు, వరదా వెంకటరత్నం గారు, మా రాజేష్ గారు గురువు గారు, వారి గురువు గారు కూల్రే దొర గారు, తర్వాత భగీరథి గారు, వీరి ఆశయ సిద్ధి కోసం రాజమండ్రిలో కార్యక్రమం నిర్వహిస్తే, సార్ నాకు అక్కడ నేను కూడా వచ్చి నేను పెయింటింగ్ చేస్తాను, మరి నాకు కూడా అవకాశం ఇస్తారా అనేటువంటి చిన్న పిల్ల మనస్తత్వంతో ఆయన కిందే కూర్చొని రాత్రి 12:45 అర్ధరాత్రి ఆయన మేము 25వ సంవత్సరాలు వార్షికోత్సవం చేసినప్పుడు వచ్చారంటే ఆయనకి కళ మీద ఎంతటి ఔన్నత్యం. అందుకనే మేము ఆయన్ని నిత్య కృషివర్యుడిగా మేము భావిస్తాం. నిత్య కృషివర్యుడు. ఆయనకి ఆరోగ్యంగా లేకపోయినప్పుడు కూడా నేను బాగానే ఉన్నాను సార్, నేను బొమ్మలు బాగా వేస్తున్నాను సార్, మీరు వచ్చి నా బొమ్మలు చూడండి సార్ అని చెప్పేటువంటి గొప్ప గొప్ప సంస్కారంతో అయినటువంటి మనసులు వీరు మాకు ఆదర్శప్రాయాలు. వారిని ఈరోజు సంస్మరించుకోవడం మా బాధ్యతగా నేను మా మిత్రుడు రమేష్ గారు ఇద్దరం వచ్చాం. అలాగే వీరి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా వారి సంస్మరణార్థం కానీ వారి పుట్టినరోజు కార్యక్రమం కానీ మీరు కనుక ప్రతి సంవత్సరం స్మరించేటట్టుగా ఒక కార్యక్రమాన్ని కానీ మీరు రూపొందించినట్టయితే వారు చేసిన కళాకృషికి నిజమైనటువంటి నివాళిగా అర్పించుకున్నటువంటి వాళ్ళు అవుతాం. ఆయన సామాన్యులు కాదు, అది అందరికీ తెలిసినటువంటి జగమైన సత్యం. కేవలం ఈరోజు ఇలాగే ముగింపు కాకుండా ఆయన స్మృత్యార్థం వారి యొక్క పేరిట మా రాజమండ్రి చిత్రకళా నికేతన్ తరపున వారు చేసిన కృషికి మేము ఎంకరేజ్మెంట్గా ఒక ప్రోత్సాహకరమైనటువంటి బహుమతిని ఈ సభాముఖంగా వారికి అందిస్తామని మనం చేసే కార్యక్రమాల్లో మీ అందరి సమక్షాన నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, కుటుంబ సభ్యులకు పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి వారిని ప్రార్థిస్తూ జై హింద్.